నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే దానికి ట్రీట్మెంట్కి సంబంధించి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఒకసారి సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి కనుమూరి హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గిరిధర్ బోయపాటి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. సో ముందుగా ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం ఎప్పుడు డిఫైన్ చేస్తాం, ఎలాంటి కండిషన్స్ని? ఆర్థరైటిస్ అంటే నార్మల్గా మన ఏజ్ పెరిగే కొద్దీ మన జాయింట్ మీద స్ట్రెస్ వల్ల దానిలో ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా ఉండాల్సిన గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. అలా గుజ్జు అరిగిపోవటం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఉంటుంది. డ్యామేజ్ పెరిగే కొద్దీ ఏమంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో ఏంటంటే లైట్ పెయిన్ ఉంటుంది. కొంచెం ఎక్కువ దూరం నడిచినా, కొంచెం కింద కూర్చున్నా, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా అప్పుడు పెయిన్స్ అనిపిస్తూ ఉంటాయి. అదే కార్టిలేజ్ డ్యామేజ్ పెరిగిపోయే కొద్దీ ఏంటంటే ఇంకా పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసినా, మనం డైలీ యాక్టివిటీస్ కూడా ఏంటంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పెయిన్ బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేస్తారు. డాక్టర్ గారు ఇలా నొప్పులు ఎక్కువ వస్తున్నాయి, మన ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం ఒకసారి ఎక్స్రేస్ అవి చూసుకుంటాము. ఎక్స్రేని బట్టి మనం ఏ స్టేజ్లో ఉందో మనం డిఫైన్ చేసుకుంటాము. ఆ స్టేజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఫిజియోథెరపీ సరిపోతుంది. కొన్ని రకాల మెడికేషన్స్ అవి గుజ్జు బిళ్ళలని, నరాలకు బలానికి అనిపించే బిళ్ళలు, అకేషనల్ పెయిన్ మెడికేషన్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయొచ్చు మనం. అదే ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్ కానీ, లేదు గుజ్జు పెట్టే ఇంజెక్షన్స్ కానీ, ఇలాంటి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. బాగా పెయిన్స్ ఎవరికైతే సివియర్గా ఉన్నాయి, అటు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళు రొటీన్గా చేసుకునే యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నారు అనుకున్న స్టేజ్లో వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం. పాత రోజుల్లో ఏంటంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటే మాన్యువల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేసేవాళ్ళం. దీనిలో వచ్చిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. అంటే మన సర్జరీ చేయడాన్ని ఇంకా యాక్యురేట్గా చేయడానికి, ఇంకా కరెక్ట్గా చేయడానికి మనకున్న కొత్త ఇన్స్ట్రుమెంట్ ఈ రోబో అనమాట. సో మనం పాత టెక్నిక్నే ఇంకా మోడర్న్గా చేయడానికి ఈ రోబో అనేది యూజ్ అవుతుంది. రైట్ డాక్టర్, అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఈ సిమ్టమ్స్ని బట్టి అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. కానీ కొన్ని అంటే ఎక్కువ కేసెస్లో మనకు చిన్న చిన్న నొప్పులతోటి పెయిన్ కిల్లర్ తోటి మనం అడ్జస్ట్ అయిపోతూ అంటే ఈ పెయిన్ ఇంతటితోటి ఈ పెయిన్ కిల్లర్ తోటి మనం సర్వైవ్ అవ్వచ్చు అనే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి జస్ట్ పెయిన్ మెడికేషన్, ఫిజియోథెరపీ, ఐస్ ప్యాక్స్, ఈ హోమ్ రెమెడీసే చాలా వరకు సరిపోతుందండి. ఎప్పుడైతే పెయిన్స్ ఎక్కువ ఉన్నాయో అప్పుడే మనకి మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం. బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పోలీస్ పర్సన్ ఉంటారు, డైలీ నుంచి ఉంటారు వాళ్ళ యాక్టివిటీ అప్పుడు. అలా నుంచినప్పుడు ఆయనకి పెయిన్ తెలుస్తూ ఉంటుంది. ఆ పెయిన్ భరించలేనప్పుడు మన దగ్గర కన్సల్ట్ అవుతారు. సో ఒకసారి పెయిన్ బాగా ఇబ్బందిగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం కొన్ని రకాల మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటాం. అది పెయిన్ మెడికేషన్ అవ్వచ్చు, గుజ్జు బిళ్ళలు అవ్వచ్చు, లేదు నరాల బలానికి ఇచ్చే మెడికేషన్స్ అయ్యి ఉండొచ్చు, అకేషనల్ పెయిన్ మెడికేషన్స్. ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్స్ కానీ, సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కానీ అడ్వైజ్ చేస్తాం. పేషెంట్ రాగానే కూడా ఏంటంటే ఏ డాక్టర్ కూడా సర్జరీ అడ్వైజ్ చేయరు. వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నారు, మన పెయిన్ మెడికేషన్ కానీ, ఫిజియోథెరపీ కానీ ఇవేమి పనిచేయడం లేదు అనుకున్న స్టేజ్లోనే సర్జరీకి వెళ్తాం. అండ్ అంటే ఎక్కువ ఏ స్టేజ్లో డాక్టర్ వరకు కన్సల్ట్ అవుతున్నారు ఇప్పటి వరకు మీరు చూసిన కేసుల్లో? జనరల్గా మా ప్రాక్టీస్లో అయితే ఏంటంటే బాగా అరిగిపోయిన వాళ్ళు మాత్రమే వస్తున్నారు. స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరు రారు. బాగా ఇప్పుడు మాకు వచ్చే మెయిన్ క్లయింటేల్ అంతా ఏమంటే ఫార్మర్స్, ఫార్మింగ్ ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తారు గుంటూరు సైడ్ మాకు. సో ఏంటంటే వాళ్ళు బాగా అరిగిపోయి మోకాళ్ళు వంకర వచ్చేసి అసలు నడవలేని స్టేజ్లో వస్తారు. మాకు వచ్చే మెయిన్ ఈ పేషెంట్స్ అందరూ కూడా ఏంటంటే సర్జరీ స్టేజ్లోనే వస్తారు. ఏదో టెంపరీగా పెయిన్ రిలీఫ్ కోసం వాళ్ళు కొన్ని రకాల మెడికేషన్స్ కానీ, గుజ్జుబిళ్ళలు ఇవన్నీ పెట్టొచ్చు, కానీ వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే సర్జికల్ ఇంటర్వెన్షనే ఉంటుంది. ఓకే. అండ్ సర్జరీ కూడా అంటే వన్స్ ఫైనల్ స్టేజ్లోనే సర్జరీ అవసరం పడుతుందంటారా? అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అంటే స్టేజెస్ 1 కన్నా కూడా పేషెంట్కి ఎంత ఇబ్బంది ఉందనే దాన్ని బట్టి మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఇప్పుడు పేషెంట్కి బాగా అరిగిపోయి కాళ్ళు వంకర్లు ఉన్నా కూడా 4-5 కిలోమీటర్లు తిరుగుతున్నారు, కింద కూర్చుంటున్నారు, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలుగుతుంటే ఆ సర్జరీ అనేది అవసరం ఉండదు వాళ్ళకి. సో ఎప్పుడైతే మన డైలీ యాక్టివిటీస్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి, మనం డైలీ నేను చేసే పనులు కూడా నేను చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఇంట్లో వంట చేయాలి అది చేయలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళాలి అది చేయలేకపోతున్నాను, ఇలా డైలీ యాక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకున్న స్టేజ్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది బెటర్. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ మెడికేషన్ ఇచ్చినా కూడా ఆ రిలీఫ్ అనేది 1 or 2 డేసే ఉంటుంది, ఎక్కువ రోజులు రిలీఫ్ రాదు. అలాంటి రోజు పెయిన్ కిల్లర్స్ వాడలేము. సో అలాంటి స్టేజ్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ బెటర్ ఆప్షన్. అండ్ చాలా మంది కూడా అంటే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది, ఆ పెయిన్ తోటే వాళ్ళు పనులు చేసుకుంటారు, పెయిన్ కిల్లర్ కానీ లేదంటే చిన్న చిన్న ఆయిల్స్తో మసాజ్ చేసుకోవడం కానీ ఇలా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. సో
సో ప్రొలాంగ్ చేయడం వల్ల ఎంతవరకు వాళ్ళు ఇంకా దాన్ని ప్రోన్ అవుతారంట? చాలా మంది ఏంటంటే సర్జరీ అనేది భయం ఒక రీజన్ అయి ఉండొచ్చు, లేదు ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఏంటంటే ఆ సర్జరీ ఏముందిలే కొన్ని రోజులు ఆగుదాము, కొన్ని రోజులు టాబ్లెట్లు వాడదాము, అలా డ్రాగ్ చేయొచ్చు. ఎప్పుడైతే మైల్డ్ పెయిన్స్ ఉన్నాయి, అకేషనల్ పెయిన్ మెడికేషన్స్ అవి తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే మోకాలు వంకర వస్తుంది, బోన్ అనేది డ్యామేజ్ అవుతుంది, వంకర ఎక్కువైపోతుంది అనుకున్న స్టేజ్లో వెయిట్ చేయడం అనేది అంత అడ్వైజ్డ్ కాదు. ఎందుకంటే బోన్ వంకర అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, బోన్ డ్యామేజ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ రిజల్ట్స్ కూడా కాంప్రమైజ్ అవుతాయి. సో బాగా ఆర్థరైటిస్ అనేది సివియర్గా ఉన్న వాళ్ళు వెయిట్ చేయకపోవటం అనేది మంచి ఆప్షన్. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మన ఫిజికల్ యాక్టివిటీతో తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందా, లేదంటే కంపల్సరీ మెడికేషన్తోనే తగ్గుతుందా? అంటే ఇనిషియల్ స్టేజెస్లో మనం మోకాల మీద స్ట్రెస్ పడకుండా చూసుకోగలిగితే చాలా బెటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు కింద కూర్చోవడం కానీ, మెట్లెక్కి దిగడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ తగ్గించుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మనం యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు. నీ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఎవరికైనా తెలుస్తుంది. లేదు మనం చేయలేకపోతున్నాం అనుకుంటే ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇలా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆ మోకాలు చుట్టూ ఉన్న కండరాలు అనేది బలం పెరుగుతుంది. దీనివల్ల కూడా మోకాలు స్ట్రెంత్ పెరిగి ఆ పెయిన్స్ అనేది తక్కువగా ఉంటాయి. అండ్ బేసికలీ అసలు ఈ కార్టిలేజ్ అరుగుదల కానీ, లేదంటే మనకు ఆ నొప్పులు కానీ ఏ రీజన్ వల్ల వస్తాయంటారు? ఈ ఆర్థరైటిస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే రొటీన్ ప్రాబ్లం. సో ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. కొంచెం మంది ఏంటంటే జెనెటిక్ పరంగా కానీ, వెయిట్ పరంగా కానీ, వాళ్ళ బాడీ హ్యాబిట్స్ పరంగా కానీ ఆర్థరైటిస్ ఆ ఏజ్కి ఆన్సెట్ అవుతుంది అనేది ఏంటంటే డిఫరెంట్ వచ్చు. కొంచెం మందికి 40 ఏళ్ళకి రావచ్చు, కొంచెం మంది 60 ఏళ్ళకి రావచ్చు. సో ఏ ఏజ్లో వస్తుంది అని మనం చెప్పలేము. ఒకసారి స్టార్ట్ అయినప్పుడు ఆ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు మనం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవటము, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకోవటము, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి కంట్రోల్ చేయటము, ఇవన్నీ చేయగలిగితే ఏంటంటే మన పెయిన్స్ అనేది కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. సో నాకు నొప్పులు తగ్గట్లేదు, బాగా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. అండ్ ఇందాక మీరు చెప్పారంటే వర్కింగ్ స్టైలే వాళ్ళది స్టాండింగ్, కంప్లీట్ సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఉన్నప్పుడు ఈ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో కూడా డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది? అంటే ఇనిషియల్ స్టేజెస్లో మెయిన్ కింద కూర్చోవడం కానీ, మెట్లెక్కి దిగడం కానీ, ఇలా నీ జాయింట్ మీద స్ట్రెస్ పడే యాక్టివిటీస్ తగ్గించుకోవాలి. కొంచెం మంది రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళు ఉంటారు. కింద కూర్చొని పద్మాసనం ఎక్కువసేపు వేసే కొద్ది ఏంటంటే మోకాల మీద స్ట్రెస్ ఉంటుంది. అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే మోకాల మీద నొప్పులు కారణమైన పనులన్నీ తగ్గించుకుంటే, అంటే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయగలిగితే ఏంటంటే మోకాల మీద కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. సో పెయిన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. సో అలా చిన్న చిన్న చేంజెస్ చేసుకోగలిగితే స్టార్టింగ్ స్టేజ్లో సరిపోతుంది. ఎప్పుడైతే నొప్పులు ఇబ్బందికరంగా ఉన్నాయో అప్పుడు వాళ్ళకి మెడికల్ హెల్ప్ అవసరం. అండ్ వాకింగ్ దేనికైనా మన ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి అంటే ప్రతి ఒక్కరికి, అంటే నార్మల్ ఇండివిజువల్కి వాకింగ్ మస్ట్ అని చెప్తుంటారు. సో ఇలా మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి వాకింగ్ ఎంతవరకు సజెస్టబుల్ అంటే? మోకాళ్ళు నొప్పులు ఉన్నా కూడా మనం రెగ్యులర్గా వాకింగ్ చేయగలిగితేనే మన నీ జాయింట్ స్టిఫ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది, జాయింట్ స్ట్రెంత్ కూడా మెయింటైన్ అవుతుంది. వాకింగ్తో పాటు ఏంటంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే మోకాలు చుట్టూ ఉన్న కండరాలు, అంటే క్వాడ్రిసెప్స్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, అవి బలంగా ఉంటే మోకాల మీద స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటా వాకింగ్ చేయగలిగితే ఇంకా బెటర్ ఉంటుంది. మనం ఆ పెయిన్ కంట్రోల్ కానీ, ఆ పెయిన్ రిలీఫ్ కానీ ఇంకా బాగుంటుంది. దీంతోపాటు వాకింగ్ కన్నా కూడా సైక్లింగ్ ఇలాంటివి చేయగలిగితే ఆ నీ జాయింట్ మీద స్ట్రెస్ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. సైక్లింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం ప్రెషర్ పడుతుంది కదా? సైక్లింగ్ వల్ల ఏంటంటే మోకాల దగ్గర మూమెంట్ వస్తుంది కానీ మనకి మోకాల మీద వెయిట్ పడదు. సో ఆ పెయిన్ రిలీఫ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది మనకి. వాకింగ్తో కంపేర్ చేస్తే సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇంకా బెటర్ ఉంటుంది. వెయిట్ లాస్ అవుతుంది, మనకి మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఈ కార్టిలేజ్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫుడ్ డైట్లో చేంజెస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఒకసారి డ్యామేజ్ అయిపోయిన కార్టిలేజ్ అనేది మళ్ళీ రీగ్రో అవ్వదు. ఏదో కొన్ని రకాల మెడికేషన్స్, గుజ్జుబెళ్ళలు, ఈ గుజ్జుపెట్టే ఇంజెక్షన్స్ కానీ వీటన్నిటి వల్ల ఆ ఆర్థరైటిస్ అనేది స్లో చేయగలమేమో కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన కార్టిలేజ్ మనం ఏం చేయలేము. సో మనం తీసుకునే ఫిజియో కానీ, మెడికేషన్స్ వల్ల కానీ ఆ ఆర్థరైటిస్ని స్లో చేయగలం, అంతేగాని స్టాప్ చేయలేము. ఓకే. అండ్ మనకి సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే మన యాక్టివిటీస్ మళ్ళీ మనం ముందు ఎలా ఉందో అలా చేసుకోవచ్చా? సర్జరీ తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే సర్జరీ తర్వాత ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్. మన ఆర్థోపెడిక్స్లో చేసే సర్జరీస్లో ఈ నీ రీప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్. సో ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ఇనిషియల్ సర్జికల్ పెయిన్స్, ఇనిషియల్ డిఫికల్టీస్ అనేది అందరికీ ఉంటాయి. సో ఒకసారి ఆ ఫేజ్ దాటి మనం ఒక 1 month, 1.5 month అయ్యేటప్పటికి ఆ సర్జరీ ఒక రియల్ బెనిఫిట్స్ అనేది ఏంటంటే మనకి తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 month, 1.5 month టైం పడుతుంది. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేయొచ్చు. కానీ మెయిన్ కాంట్రా ఇండికేషన్ ఏంటంటే కింద కూర్చోవద్దని మాత్రం చెప్తాం. స్టేర్ క్లైంబింగ్ కానీ, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ, బైక్ రైడింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ
ఇవన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు. అయితే కింద కూర్చోవడం ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. అండ్ వాష్రూమ్ ఇందాక మీరు అన్నారు వెస్టర్న్ యూజ్ చేయాల్సి ఉంటుందా ఆఫ్టర్ ద సర్జరీ? అంటే ఇండియన్ యూజ్ చేయొచ్చు, కానీ కింద కూర్చునే కొద్ది ఏంటంటే మళ్ళీ ప్రెషర్ పడుతుంది, మళ్ళీ మోకాల మీద ప్రెషర్ ఉంటుంది, మనం వేసిన ఇంప్లాంట్ మీద కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో 20 years 25 years రావాల్సిన ఇంప్లాంట్ ఏంటంటే అది త్వరగా వేర్ అవుట్ అయిపోతుంది. సో వీలైనంత వరకు వెస్టర్న్ యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే. అండ్ అసలు సర్జరీ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా జరిగే సర్జరీ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే డిఫరెన్స్ ఏముంటుంది? అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో చూసుకోవాలంటే మనం ఇప్పుడు ఇంట్లో కార్పెంటర్ పని చేస్తాం. ఇప్పుడు మనం చెక్క కట్ చేసేటప్పుడు మనం రంపం తీసుకొని మనం కట్ చేస్తాం. మనం కట్ చేసేదానికి ఇప్పుడు మోడ్యులర్ వుడ్ వస్తుంది మనకి, అది ఏంటంటే మెషిన్ కట్స్ వస్తాయి. మనం అసలు చూసి చెప్పొచ్చు ఇది మనం చేతితో కట్ చేసింది, ఇది మిషన్తో కట్ చేసింది అని. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్, మైక్రో ఎర్రర్స్ రావచ్చు. 0.5 mm నుంచి 1 degree ఎర్రర్ అనేది మన ఐ అనేది అసలు డిటెక్ట్ చేయలేదు. కానీ ఆ ఎర్రర్ కూడా రాకుండా మనం రోబోటిక్స్తో చేయగలం. ఎందుకంటే మిషన్తో మనం ప్రతి యాంగిల్, ప్రతి డిగ్రీని కానీ, ప్రతి 0.5 mm డిఫరెన్స్ని కానీ మనం యాక్యురేట్గా కట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనం సర్జరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఎర్రర్స్ని తగ్గించుకోవడానికి ఒక రీసెంట్ అడ్వాన్స్ ఈ రోబో. వెల్కమ్ బ్యాక్. సో ఒక పేషెంట్కి మాన్యువల్ సర్జరీ అంటే డాక్టర్ చేసే సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు కొంచెం టెన్షన్ పడతారు. అంటే డాక్టర్ కాకుండా మెషినరీ చేస్తుంది అన్నప్పుడు ఇది కరెక్ట్ చేస్తుందా లేదా అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో మీకు డాక్టర్గా తెలుసు మెషినరీయే కరెక్ట్ చేస్తుంది మన మాన్యువల్ కరెక్షన్ కంటే కూడా అని. సో పేషెంట్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అసలు పేషెంట్ ఎలా ఏ విధమైన మిత్తో ఉంటారు? చాలా మంది పేషెంట్స్ అడుగుతారు ఇది, డాక్టర్ గారు మీరే చేయొచ్చు కదా, రోబో అది ఎలా చేస్తుందో, ఏమైనా తప్పుపోతే ఎలా అని. ఇక్కడ ఏంటంటే రోబో ఇండిపెండెంట్గా అనేది ఏది చేయదు. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకొని మనం చేసే సర్జరీని కన్వెన్షనల్ సర్జరీ అంటాం. మనం ప్లాన్ చేసుకొని ఒక అసిస్టెంట్ లాగా ఈ రోబోని యూజ్ చేసుకుంటాం. సో ప్లానింగ్ మొత్తం నాదే ఉంటుంది. నేను ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ఎంత బోన్ కట్ చేయాలి, ఏ యాంగిల్లో ఇంప్లాంట్ కూర్చోబెట్టాలి అనేది మొత్తం నేను ప్లాన్ చేసుకుంటాను. నేను ప్లాన్ చేసిన దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికే రోబో వాడతాం. సో జస్ట్ ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తాము, మనం జీపీఎస్ ఎందుకు వాడతాము? మనం కరెక్ట్ లొకేషన్కి వెళ్తున్నామా లేదా అని చూసుకోవడానికి జీపీఎస్ వాడతాం. అలానే ఇప్పుడు రోబో సర్జరీ చేసేటప్పుడు కూడా ఏంటంటే నేను కరెక్ట్గా కట్ చేస్తున్నానా లేదా, కరెక్ట్ యాక్యురసీ వస్తుందా లేదా, 0.5 mm యాక్యురసీ వస్తుందా లేదా అని చూసుకోవడానికి మాత్రమే రోబో యూజ్ అవుతుంది. సో అది ఇండిపెండెంట్గా ఏం సర్జరీ చేయదు. నేను ఎలా ప్లాన్ చేశానో, నేనేమనుకుంటున్నానో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నేను చేసేటప్పుడు ఏమైనా క్లినికల్ ఎర్రర్స్ కానీ, కట్స్ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటే అవి తగ్గించుకోవడానికి రోబో యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా డాక్టర్ అండర్లోనే జరుగుతుందా? ఈ ప్రొసీజర్ రోబోటిక్ సర్జరీ మొత్తం కూడా రోబోటిక్ డాక్టర్ కంట్రోల్లోనే ఉంటుంది. నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని సొంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం, కట్ చేయడం అలా చేయదు. అండ్ అంటే వన్స్ ఒకసారి మనం ఏ మెజర్మెంట్లు కావాలి, ఎంత ప్లాన్ అనేది ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది ప్రొసీజర్ కంటిన్యూ మనం ప్లాన్ చేసుకుందాన్ని అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక డాక్టర్ టాలెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనం అది ఒకవేళ తప్పుపోతున్నా కూడా ఏంటంటే మనం డిటెక్ట్ చేయగలగాలి. కొన్నిసార్లు టెక్నికల్ గ్లిచెస్ రావచ్చు. టెక్నికల్ గ్లిచెస్ చాలా రేర్. అది ఒకవేళ వచ్చినా కూడా ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇలా చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అని మనం ముందే డిటెక్ట్ చేయగలిగితే ఏంటంటే రోబో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే అదే మెషినరీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనేది చాలా మంది ఫీల్ అవుతారు. అంటే ఆ స్టెప్ తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చేది ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పి. సో ఎలా ఉంటుంది ఇది? అంటే కొంచెం నార్మల్ నీ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆ ఎక్స్పెన్సెస్ దేనికి అంటే మనం సర్జరీ టైంలో కొన్ని రకాల ట్రాకర్స్ వాడతాం. అంటే ఆ రోబో అనేది మన మోకాన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. దాంతోపాటు ఈ రోబో డ్రేప్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్పెన్స్ అనేది పెరుగుతుంది మనకి. కానీ వాళ్ళు పెట్టిన ఆ ఎక్స్పెన్స్కి రియల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ప్రకారం అయితే దాదాపు 40 to 50% పెయిన్ తక్కువ ఉంటుంది. అంటే కన్వెన్షనల్ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే రోబోతో చేసిన వాళ్ళు 40 to 50% తక్కువ పెయిన్ చెప్తారు. మన బోన్ కట్స్ కానీ ఇవన్నీ ఇంకా యాక్యురేట్గా ఉంటాయి కాబట్టి మనం వేసిన ఇంప్లాంట్ మన్నిక అంటే నార్మల్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే ఇంప్లాంట్ ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు అంటే దాని లైఫ్ స్పాన్ కూడా పెంచగలుగుతున్నాం మనం. దీంతోపాటు మనకి పర్సనలైజేషన్ అంటాం. అంటే మనకి ఏ పేషెంట్కి కావాల్సినట్టు అలా మోడిఫై చేసుకునే అవకాశం ఈ రోబోలో ఉంటుంది. కన్వెన్షనల్ రీప్లేస్మెంట్లో ఏంటి, మనం ఏ పేషెంట్కైనా కూడా స్టాండర్డ్ కట్స్ 9 mm కట్ చేయాలి, ఇంత ఇంప్లాంట్ పెట్టాలి అన్నీ స్టాండర్డ్ ఉంటాయి. అదే మనం రోబో యూజ్ చేసినట్లయితే మనం పర్సన్ టు పర్సన్ మార్చుకోవచ్చు. సో ఈ పర్సన్కి ఇలా ఉంది, ఈ యాంగిల్లో కట్ చేస్తే వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఇంత ఇంప్లాంట్ సైజ్ పెట్టగలిగితే నాకు ఇంకా బ్యాలెన్సింగ్ ఈజీగా ఉంటుంది. సో ఆ ప్లానింగ్ మొత్తం నేను చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ ఆ వేరియబిలిటీ అంటే ఆ పర్సనలైజేషన్ వల్ల వాళ్ళు తర్వాత సర్జరీ తర్వాత నడిచేటప్పుడు ఇంకా కంఫర్టబుల్గా ఉంటారు. ఆ కంఫర్ట్ లెవెల్స్ అనేది ఈ రోబోటిక్తో బాగుంటుంది.
తర్వాత సర్జరీ తర్వాత ఫిజియో చేసినా కూడా ఆ ఫిజియో అంత పెయిన్ఫుల్గా ఉండదు. ఆ నీ మూమెంట్స్ కూడా ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డేకి దాదాపుగా 100 degrees మూమెంట్ వస్తుంది. సో పోస్ట్ ఆఫ్ సర్జరీ తర్వాత మనకి ఆ రీహాబిలిటేషన్ కానీ ఆ రికవరీ కానీ చాలా త్వరగా ఉంటుంది ఈ రోబోటిక్ వల్ల. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనం పెట్టే ఖర్చుకి మనకి నిజమైన బెనిఫిట్ అనేది ఉంటుంది. అవి మనం పేషెంట్ని కన్విన్స్ చేయగలిగితే ఏంటంటే వాళ్ళు రోబోతో చేయించుకోవడానికి ముందుకు వస్తారు. ఓకే. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్ సర్జరీ తోటి వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారో అవే ఉంటాయి. నార్మల్ నీ రీప్లేస్మెంట్కి ఎలాంటి జాగ్రత్తలు అయితే ఉంటాయో అవే జాగ్రత్తలు అండి. కింద కూర్చోవద్దు, ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా వాక్ చేయండి, ఇనీషియల్ 1 or 2 weeks స్టాండ్ పట్టుకొని నడవండి, అవే జాగ్రత్తలు ఉంటాయి. దీనికి రోబోటిక్ అంటూ ఏం స్పెసిఫిక్గా ఎక్స్ట్రా జాగ్రత్తలు అనేది ఏముండదు. అండ్ సర్జరీ తర్వాత చేయకూడని పనులు ఏముంటాయి? అంటే రెగ్యులర్గా ఎవరికైనా సరే సర్జరీ తర్వాత అసలు ఇవి కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనేవి ఏముంటాయి? సర్జరీ తర్వాత కింద కూర్చోవద్దని మాత్రమే ఒకటే చెప్తాను. ఓకే. కొన్ని రోజులు నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మోకాలు ట్విస్ట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మన సర్జరీ తర్వాత మెటల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఏమైనా కాలు ట్విస్ట్ అయినప్పుడు పక్కన ఉన్న లిగమెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయితే మనకి సర్జరీ అనేది ఇంకా కష్టం అయిపోతుంది, అంటే మళ్ళీ రివైజ్ చేయాల్సి ఉంటుంది. సో కింద కూర్చోవడం ఒకటి, నడిచేటప్పుడు కానీ కొంచెం ఫాస్ట్గా జాగింగ్ టైప్ అలా ఏమైనా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ నీ జాయింట్ ట్విస్ట్ అవ్వకుండా చూసుకోమని చెప్తాం. అదే మెయిన్. ఓకే. అండ్ ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళలో ఈ సర్జరీలు చేస్తే మీరు అన్నట్టు వాళ్ళు జస్ట్ కింద కూర్చోకుండా రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటారు. కానీ కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేదంటే డాన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళల్లో నీ రీప్లేస్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ ద సర్జరీ ఎలాంటివి చేసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు యాజ్ యూజువల్ వాళ్ళ స్పోర్ట్ని కంటిన్యూ చేయొచ్చా? ఒకసారి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత దాదాపుగా నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేయచ్చు. కానీ ఈ యాక్టివిటీ లెవెల్స్ ఏంటంటే మనం గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. ఇప్పుడు స్పోర్ట్స్ వెళ్ళే వాళ్ళు కానీ, వాకింగ్ చేసే వాళ్ళు కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ ఒకేసారి యాక్టివిటీ స్టార్ట్ చేస్తానంటే అది ఇంపాసిబుల్ ఉంటుంది. సో ఏ యాక్టివిటీ అయినా కూడా ఏంటంటే గ్రాడ్యువల్గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పొలం వెళ్ళే వాళ్ళు ఉంటారు, నేను ఒకే రోజు పొలం వెళ్తాను, డే మొత్తం వర్క్ చేస్తానంటే ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళు ఎవరు అంత వర్క్ చేయలేరు. సో గ్రాడ్యువల్గా ఆ వర్క్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇనీషియల్గా 1 to 2 hours వర్క్ చేసిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్కి ఒక 5-6 hours అలా యాక్టివిటీ అనేది గ్రాడ్యువల్గా పెంచుకోగలిగితే ఏంటంటే ఈజీగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఏ యాక్టివిటీ అయినా కూడా వాళ్ళు చేయగలుగుతారు. దాంతోపాటు ఫిజియో హెల్ప్ ఉండాలి. మనం మజిల్ స్ట్రెంత్ బాగా మెయింటైన్ చేసి మనం మూమెంట్ని అన్ని కరెక్ట్గా తెచ్చుకోగలిగితే మనకి సర్జరీ తర్వాత రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటుంది. సర్జరీ జరిగిన తర్వాత జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఉంటుందంటే ఒకటి 1-2 monthsలో వాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చు, లేదంటే దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్సెప్ట్ కింద అన్ని సర్జరీలు ఉన్నట్టే నీ రీప్లేస్మెంట్లో కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అరౌండ్ 1 in 100 నుంచి 1 in 1000 వరకు మేము ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. దానిలో కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్. సర్జరీ అయిన తర్వాత ఎవరికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. మనం దానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా రేర్గా ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే కొన్ని రకాల మెడికేషన్స్ కానీ సర్జరీ టైంలో మనం తీసుకునే జాగ్రత్తల వల్ల కానీ ఈ రిస్క్ అనేది తగ్గించుకుంటాం. మన బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంప్లాంట్ వేసిన తర్వాత కొన్ని ఇయర్స్కి ఇంప్లాంట్ సింక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేయగలిగితే ఆ ఇంప్లాంట్ సింకింగ్ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవచ్చు. సో రెగ్యులర్ కాల్షియం మెడికేషన్ తీసుకోవడం కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇవన్నీ చేసినట్లయితే మన బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇందాక మీరు ఇంప్లాంట్ సింక్ అన్నారు, అది యూజువల్ ఎప్పుడు జరుగుతుంది? జనరల్గా ఇంప్లాంట్ సింకింగ్ దేనివల్ల అంటే ఒక 2 రకాలు రావచ్చు. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ మనకి ఎప్పుడైనా రావచ్చు, సర్జరీ అయినా వెంటనే రావచ్చు, లేదా కొన్ని ఇయర్స్ తర్వాత అయినా రావచ్చు. ఇంకొకటి బోన్ స్ట్రెంత్ వీక్ అయిపోయి రావచ్చు, దాన్ని మనం అసెప్టిక్ లూజనింగ్ అంటాం. ఇది యూజువల్లీ 5 to 6 years ఆ టైంలో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోగలిగితే బాగానే ఉంటుంది. అండ్ ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ రికరెన్స్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఆ జాయింట్ మళ్ళీ టేర్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే రివిజన్ అంటాం దాన్ని. అంటే ఒకసారి మనం సర్జరీ చేసిన తర్వాత అది ఫెయిల్ అయిపోతే ఆ ఇంప్లాంట్ తీసేసి మళ్ళీ మనం ఇంప్లాంట్ పెట్టాల్సి ఉంటుంది. దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. మళ్ళీ అప్పుడు సేమ్ ప్రొసీజర్ చేయాల్సి మళ్ళీ సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఆ ఇంప్లాంట్ అనేది ఇంకా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసేసిన ఇంప్లాంట్ వల్ల బోన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో నెక్స్ట్ పెట్టే ఇంప్లాంట్ ఏంటంటే ఇంకా పెద్దగా ఉంటుంది. దాన్ని మనం కన్స్ట్రైన్డ్ ఇంప్లాంట్స్ అంటాం. ఒకసారి 2వ సర్జరీ 3వ సర్జరీ జరిగే కొద్ది ఏమవుతుందంటే మన సర్జికల్ రిజల్ట్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సో ఇనీషియల్ ప్రైమరీ రిప్లేస్మెంట్ ఉన్నంత బెటర్గా రివిజన్లో ఉండవు. సో రివిజన్ పడకుండా మనం ఆ జాగ్రత్తలు అనేది ఇనీషియల్ సర్జరీ నుంచి తీసుకోవాలి. సో నేను సర్జరీ జాగ్రత్తగా చేసి పేషెంట్ కూడా తర్వాత సర్జరీ తర్వాత జాగ్రత్తగా ఉన్నారనుకోండి, ఆ రివిజన్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను సర్జరీ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి పేషెంట్ తర్వాత కేర్లెస్గా ఉన్నారనుకోండి, ఆ రివిజన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. హలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మర్రి గోల్డెన్ డైమండ్స్ ఈ ఏప్రిల్ 12న ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా బంగారు ప్రారంభం. ఇక్కడ 916 బంగారు ఆభరణాలపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా అతి తక్కువ VA 1% to 11% మాత్రమే. ఇంకా ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నా గౌరవం నా సిగ్నేచర్. ప్రపంచపు కల్పనకి మించి నా ధైర్యం నా సిగ్నేచర్. Signature Finest Silver Elaichi, a premium product from Dilbar Group. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సర్జరీ జరిగిన తర్వాత దాని లైఫ్ స్కేల్ ఎంతవరకు ఉంటుందంటారు? ఇందాక మీరు రోబోటిక్ది 25 years వరకు ఉంటుంది అని అన్నారు. సో అప్పటి వరకు వాళ్ళు జాగ్రత్తలు కానీ పాటిస్తే ఏ ఇష్యూ రాకుండా రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చా? అంటే ఇంప్లాంట్ సర్వైవల్ అనేది మనకి మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే రకరకాల కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దానిలో ఫస్ట్ మనం వేసే ఇంప్లాంట్ని బట్టి మనం మంచి ఇంప్లాంట్ వాడితే ఏంటంటే దాని సర్వైవల్ అనేది బెటర్గా ఉంటుంది. తర్వాత సర్జరీ తర్వాత పేషెంట్ ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళ బోన్ స్ట్రెంత్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వీటి బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కానీ, పేషెంట్కి ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవటం కానీ, ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వల్ల ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ని కలుపుకొని సర్వైవల్ అంటాం మనం. సో ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితేనే ఆ ఇంప్లాంట్ అనేది ఎక్కువ కాలం మన్నికుంటుంది. అంతేగాని మనం మంచి క్వాలిటీ ఇంప్లాంట్ వేసాం కదా అని చెప్పి అది 20 years 25 years వస్తుంది అనుకోవడానికి లేదు. తర్వాత మన పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాళ్ళ బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేయడం కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ. సో యాజ్ అ సర్జన్ నేను చేసిన జాగ్రత్తలతో పాటు యాజ్ అ పేషెంట్ వాళ్ళ కేర్ కూడా తీసుకుంటేనే ఈ ఇంప్లాంట్ సర్వైవల్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. అండ్ సర్జరీ తర్వాత ఎన్ని ఫాలోఅప్స్ ఉండాలి అంటారు? నేను రెగ్యులర్గా అయితే 3 months వరకు ఫాలో అప్ చెప్తాను. ఫస్ట్ 2 weeksకి ఏమో సూచర్ రిమూవల్, అంటే మన సర్జరీ అప్పుడు వాడిన కుట్లు తీయడానికి. తర్వాత 6 weeksకి ఒకసారి ఫాలో అప్ ఎక్స్రే, తర్వాత ఒక 2 monthsకి ఒకసారి చూడమని చెప్తాను. సో రెగ్యులర్గా 3 follow-ups అనేది సరిపోతుంది. తర్వాత ఇన్ కేస్ పేషెంట్కి ఏమన్నా ప్రాబ్లం అనిపించినా, లేదు పెయిన్స్ తగ్గట్లేదు అనిపించినా అప్పుడేమన్నా ఫాలోఅప్ అడ్వైజ్ చేస్తాం, కానీ రెగ్యులర్గా 3 follow-ups సరిపోతుంది మనకి. అండ్ ఈ సర్జరీ మొత్తం కూడా అంటే ఇందాక మీరు అన్నారు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొంచెం కండిషనల్గా తీసుకుంటామని, అలాగే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, ఈ కామార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్ కేర్ ఏమైనా ఉంటుందా? అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ, లేదు వాళ్ళ హెల్త్ రిలేటెడ్ అంటే DVT అంటాము, బ్లడ్ క్లాట్ వచ్చే రిస్క్, కాళ్ళ రక్తనాళాల్లో ఉన్న బ్లడ్ క్లాట్, దాన్ని DVT. ఈ బ్లడ్ క్లాట్ వచ్చే రిస్క్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఈ ఒబెసిటీతో బాధపడే వాళ్ళకి కానీ కొంచెం ఎక్స్ట్రా కేర్, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ఆ ఫిజికల్గా వాళ్ళని యాక్టివ్గా ఉంచగలిగితే ఈ కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ సర్జరీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా స్పెషల్గా కండిషన్స్ ఏమైనా ఉంటాయా? సర్జరీ అప్పుడు వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేసేప్పుడు వాళ్ళకి మినిమల్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్, అంటే ఎక్కువ కండ డ్యామేజ్ చేయకుండా వాళ్ళకి సర్జరీ చేయగలిగితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో రోబోటిక్ వల్ల మనకి అడ్వాంటేజ్ అది. బాగా బరువు ఉన్న వాళ్ళకు కూడా ఈ రోబో యూజ్ చేయగలిగితే ఆ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. దీంతోపాటు మన బోన్ కట్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో రోబోటిక్ అడ్వాంటేజ్ మనకి డయాబెటిక్స్లో కానీ, ఈ ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి కానీ రోబోటిక్ మనకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే. అండ్ ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది జెనెటికల్గా ఎంతవరకు రావచ్చు అంటారు? ఈ ఆస్టియోఆర్థరైటిస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతమందికి చాలా చిన్న ఏజ్లోనే వస్తుంది. అంటే నార్మల్గా 50 years 60 years అలా అరగాల్సిన మోకాలు ఏంటంటే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల 35 years 40 years కూడా ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. సో కానీ జెనెటిక్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు దాంతోపాటు బరువు ఎక్కువ ఉన్నాం అనుకోండి, మన మోకాల మీద స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవ్వచ్చు. రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళు కానీ, ఇర్రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, వీళ్ళకి కూడా ఏంటంటే ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ అసలు కంట్రోల్లో లేదు, డయాబెటిక్ న్యూరోపతి అంటాం, దీనివల్ల కూడా జాయింట్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఒట్టి జెనెటిక్స్ అనేది ఎప్పుడు ఆర్థరైటిస్ ప్లే చేయదు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఆర్థరైటిస్ కారణం అవుతాయి. జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎర్లీగానే ఈ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఆ ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి మనం అంటే ఒక నార్మల్ హెల్దీ ఇండివిజువల్కి ఈ కార్టిలేజ్ అరిగిపోకుండా లేదంటే అది డెవలప్ అవ్వడానికి మనం స్పెషల్ డైట్ ఏమైనా ఫాలో చేయాల్సి ఉంటుంది? డైట్ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏముండదండి. మనం రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటము, ఈ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆ మోకాలు చుట్టూ ఉన్న కండరాలు అనేది బలంగా ఉంటాయి. ఆ బలంగా మెయింటైన్ చేయగలిగితే స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. సో మోకాల మీద స్ట్రెస్ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన మోకాలు చుట్టూ ఉన్న కండరాలను బలంగా చూసుకోవాలి. దీంతోపాటు వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవటము, హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే ఏంటంటే
కార్టిలేజ్ డ్యామేజ్ అనేది మనం కంట్రోల్ చేయగలం, అంతేగాని పూర్తిగా స్టాప్ చేయలేం. మనం ఈ యాక్టివిటీస్ వల్ల కొంత స్లో చేయొచ్చు. అండ్ ఇంకో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు ఇండోర్స్లోనే ఉండడం, బయటకు వెళ్ళకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం లోపలే కూర్చోవడం, దీనివల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ చూస్తున్నాం. సో దానికి మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇలాంటివి అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఇప్పుడు అసలు సన్ ఎక్స్పోజర్ లేకుండా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా ఈ విటమిన్ డి లెవెల్స్ అనేది బాగా తక్కువ ఉంటాయి. దీని తక్కువ ఉండడం వల్ల బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవ్వదు. చాలా మంది కాల్షియం తీసుకుంటారు, రెగ్యులర్గా కాల్షియం అనేది వాడుతూ ఉంటారు. కానీ కాల్షియం అనేది మన బోన్స్లోకి వెళ్ళాలి అంటే విటమిన్ డి అనేది మన బాడీలో ఉండాలి. ఎప్పుడైతే విటమిన్ డి బాగా తగ్గిపోయిందో, మనం ఎంత కాల్షియం తీసుకున్నా కూడా అది మన బోన్స్లోకి అనేది వెళ్ళదు. సో విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవటము, లేదా ఎండలో తిరగటము, ఇవన్నీ చేస్తేనే ఆ బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఒక నార్మల్ ఇండివిజువల్ స్టెప్స్ యూజ్ చేయడం అనేది ఎంతవరకు అడ్వైజబుల్ అంటారు? డైలీ యాక్టివిటీస్లో మనం స్టెప్స్ అనేది యూజ్ చేయొచ్చు. కానీ ఒకసారి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు స్టెప్స్ అనేది అవాయిడ్ చేసుకోగలిగితే బెటర్. కొంచెం మంది జిమ్ ట్రైనర్స్ ఏం చేస్తారంటే ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా మెట్లెక్కి దింపుతూ ఉంటారు, అది అవాయిడ్ చేసుకోవాలి. మనం డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఏదో స్టెప్స్ ఎక్కొచ్చు, కానీ ఎక్సర్సైజ్ చేసినట్టు పద్దాకులు పైకి కిందకి స్టెప్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆస్టియో ఆర్థరైటిస్ గురించి, అలాగే దానికి సంబంధించి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.